ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్న వేళ అమెరికాకు బ్రిటన్ షాక్ ఇచ్చింది. దాడులకు తమ ఫెయిర్ ఫోర్తో పాటు మరో రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి స్టార్మర్ ప్రభుత్వం నిరాకరించింది. దీనివల్ల అమెరికా ప్లాన్కు ఆటంకం ఏర్పడింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో దాడులు చేయడానికి అమెరికా గతంలో ఫెయిర్ ఫోర్ట్ బేస్ను హిందూ మహాసముద్రంలోని యూకే విదేశీ భూభాగమైన డియాగో గార్సియాను ఉపయోగించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ దేశంపై ఆయా స్థావరాల నుంచి దాడులు చేయడానికి యూకేను అనుమతి కోరింది. ఈ క్రమంలోనే తమ బేస్లను ఉపయోగించవద్దని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అమెరికా చేసే దాడులకు మద్దతు ఇవ్వటం లేదా తమ స్థావరాలను అనుమతించడం వల్ల అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని బ్రిటన్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా దాడుల వల్ల కలిగే పర్యావసనాలకు తాము కూడా బాధ్యులమవుతామని బ్రిటన్ భావిస్తోంది. కాగా ఇటీవలే చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించే విషయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ దౌత్యపరమైన విభేదాలు ఇరాన్ విషయంలో యూకే సహకారాన్ని ప్రభావితం చేశాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని బ్రిటన్ కోరుకుంటోంది. సో ముందస్తు సైనిక దాడులు చేయటం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని, ఇరాన్తో యుద్ధం మరింత సుదీర్ఘంగా ఖరీదైనదిగా మారుతుందని బ్రిటన్లోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇక ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా, బ్రిటన్ మధ్య సంబంధాలు బలహీనమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై సుంకాలను తిరిగి విధించింది. ఇది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. సో వాణిజ్య ఉద్రిక్తతలను పెంచింది.